కోపం ఉన్న చోట ప్రేమ దక్కుతుందనుకోవటం అవివేకం అవుతుంది. కాలంతో పాటు మర్చిపోయి మసలే మనసులు ఇక్కడ లేవు. అలా మార్చాడు నీ తండ్రి. నిన్ను చూసిన ప్రతిసారి నీ తండ్రి నాకు చేసిన ద్రోహమే గుర్తుకొస్తుంది. నా మాంగళ్యాన్ని నాకు కాకుండా చేశాడు. ఏమిటలా చూస్తున్నారు? ఇదంతా మీ వల్ల కాదు. పిలిచిన వెంటనే రాకుండా ఎక్కడున్నారు? అత్తయ్య గారు, మీకోసమే టిఫిన్ చేస్తున్నాం. మీరేం చేస్తున్నా సరే నేను పిలవగానే నా ముందుండాలి. ఏ పరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారా? స్థానం ఉన్నది ఆస్తిలోనే, నా మనసులో కాదు. అర్థమైందా? అబే, అదేం లేదత్తా. నువ్వు పిలిచింది మాకు వినపడలేదు అంతే. ఇంకొకసారి ఇలాంటి సాకులు చెప్తే నా అనుకున్న వాళ్ళ స్థానంలో నుంచి మీ పేర్లు తీసేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదత్తయ్య. జరిగితే అమ్మ చెప్పిందే నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా అమ్మని ఇబ్బంది పెడితే మేము ఊరుకోం. సార్, ఇక్కడి నుంచి వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు. నాయనమ్మ, అత్తయ్య, టాబ్లెట్ వేసుకున్నానమ్మా. అత్తయ్య, నేను టిఫిన్ తీసుకొస్తాను. శామ్, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఒకవేళ అత్తయ్య గారు పిలిచినా, నీకు వినబడినా మాకు వినబడకపోయినా మమ్మల్ని పిలు. నువ్వు మాత్రం వెళ్ళకు.
చూసావు కదా ప్రశాంతంగా ఉన్న ఇల్లు మళ్ళీ రణరంగంలా ఎలా మారిందో. అవును సాము, మాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. మామయ్య గారు ఎలాగో లేరు. ఉన్న ఆవిడన్న కొన్నాళ్ళు అర్థం చేసుకోమ్మా. ఆ పాపం మాకు తగలని మాకు అంతే. సమంత, వాట్ ఎ వండర్ఫుల్ డే కదా. నీకు ఈ విధంగా జరుగుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ కదా. బాధగా ఉందా? నాకు మాత్రం దిల్ ఖుష్గా ఉంది. పెద్ద గ్రాండ్ మా దగ్గర పేరు కొట్టేద్దాం అనుకున్నావు కదా. ఆవిడ దృష్టిలో పడిపోదాం అనుకుని వెళ్ళావు కదా. బాగానే పడ్డాయి కదా తిట్లు. ఆవిడ కళ్ళ ముందు కూడా కనిపించకూడదట. ఇప్పుడు అర్థం అయిందో ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో. సూర్య నీకు దగ్గరైనా, మిగతా వాళ్ళు నీకు చేరువైనా, వజ్రపాటి ఇంటి మూల స్తంభం నిన్ను మూలనే పెడుతుంది. ఇక నువ్వు మూలుగుతో కూర్చోడమే సమంత. ఏంటి, మా అమ్మమ్మ నన్ను తిట్టినందుకు నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావా? మరి ఆ కన్నీళ్ళేంటో? హ్యాపీ టీయర్స్. అమ్మమ్మ నన్ను కనీసం తిడుతుంది. నేనంటే ఇష్టం లేదు అంటుంది. కళ్ళ ముందు కనిపించొద్దు అంటుంది. వాటాదారిగా అయినా నాకిక్కడ స్థానం ఉంది అంటుంది. నెగటివ్ గా మాట్లాడినా కూడా నా గురించి అమ్మమ్మ ఆలోచిస్తేనేగా మాట్లాడగలదు. పాపం నీకా ఛాన్స్ కూడా లేదు. ఇంట్లో ఏదో మొక్కుబడిగా ఉండమన్నారే కాని నువ్వసలు ఉన్నావో లేవో కూడా అమ్మమ్మ అసలు పట్టించుకోవట్లేదు. నీ గురించి అసలు ఆలోచించడం లేదు. ఐ మీన్ ఆలోచిస్తే తిట్టడమైనా చేస్తారు కదా. సో నా మీద మా అమ్మమ్మకి కోపమున్నా మా అమ్మమ్మ మనసులో నేనే ఉన్నాను. అలా అయినా నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఉంది. నీకేదీ లేదు. నిజం థింక్ చెయ్. అదే నిజమని నీ క్రిమినల్ బుర్రకి అర్థం అవుతుంది. మై డియర్ డెవిల్, థింక్ చెయ్. సమంత, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడటం ఏంటి? తను అన్నది నిజమే కదా. ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? మనసులో ఉంటేనే కదా పాజిటివ్ గాను నెగిటివ్ గాను రియాక్ట్ అయ్యేది. అలా కాకుండా పట్టించుకోలేదంటే ఏ ఫీలింగ్ లేదనే కదా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నాకు అర్థమైందిలే బావా, నీ మనసులో నేనున్నానని చెప్పకనే చెప్తున్నావు. ఐఎమ్ హ్యాపీ. అంటే సూర్య నన్ను తిట్టింది, కొట్టింది నా గురించి ఆలోచిస్తుండబట్టే అన్నమాట. వావ్, ఐఎమ్ సో లక్కీ. గ్రాండ్ మా నా గురించి ఆలోచించకపోతే ఏంటి,
సూర్య నా గురించి ఆలోచిస్తున్నాడు కదా, నాకది చాలు. చంద్ర, ఏంటక్క? సామదిన కిందికొచ్చిందా? లేదక్క, నేను ఫ్రెండ్ కోసమే చూస్తున్నాను. నైట్ నానమ్మ ఫ్రెండ్ని తిట్టినందుకు ఫీల్ అయినట్టుంది. డెఫినెట్గా అయ్యి ఉంటుంది. ఆఫీస్కి వెళ్తుంది కదా, నేను వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను. పద, నేను మాట్లాడతాను. సరే పద. చిలిపి కేరింత పాలబువ్వ పూసి నవ్వు వెదురు కాసింత అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా. సామదిన, పద్మదిన, చంద్ర, ఏంటి పొద్దునే వచ్చారు? బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైనా ప్లాన్ చేశారా? నువ్వు వస్తావా? నేనైతే రాలేను. తెలుసు ఫ్రెండ్. నానమ్మన్న మాటల్ని మనసులో పెట్టుకోక సామదిన. నేను అమ్మమ్మన్న మాటల్ని అప్పుడే మర్చిపోయాను. రాత్రి కూడా సామాన్యతో మాట్లాడాను కదా. నేనేం ఫీల్ అవ్వట్లేదు పద్మదిన. ఫీల్ అవడం లేదని నీ మాట మాత్రమే చెప్తుంది, నీ మొహం చెప్పట్లేదు. అదేం లేదు చంద్ర. సామదిన, నువ్వు మనసులో ఉన్న బాధను దిగమింగుకొని సామాన్య దగ్గర తక్కువ కాకూడదు అని నానమ్మని ఎక్కువ చేసి మాట్లాడావని మాకు తెలుసు. అది నిజమే, కానీ అమ్మమ్మ నన్ను తిట్టినందుకు నాకేం పెద్దగా బాధ లేదు. యాక్చువల్లీ అమ్మమ్మ కోపానికి అర్థం ఉంది. తనలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఉంది. అమ్మమ్మకి నిజమేంటో తెలియదు కదా. తెలుసుంటే ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకునేది. వాటాదారిగా కాకుండా వారసురాలుగా నన్ను అంగీకరించేది. బావతో నా మెళ్ళో 3 ముళ్ళు వేయించేది. తెలియనప్పుడు ఏం చేస్తుంది పాపం. తనలో బాధను తట్టుకోలేక తప్ప అమ్మమ్మది కాదు, మా డాడీ మీద పడ్డ నిందని నిజం కాదని సాక్ష్యం చూపించలేని నాది. మనసులో ఉన్నది చెప్పుకునే అవకాశం కూడా నా బిడ్డకి లేకుండా పోయింది. రే, నేను నీ కన్న తల్లినిరా. నువ్వు మనసులో పడే క్షోభని నేను అర్థం చేసుకోగలనురా. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అబద్ధానికి నిజానికి మధ్య గోడ పెరిగిపోతుందిరా. మన గోడను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు.
అందరికీ కావాల్సింది నిజం. అది తెలిసే వరకు నీకీ కష్టం తప్పదు, నాకీ బాధ తప్పదు. రే నాన్న, ఈ వయసులో మీ జీవితాలేంట్రా ఇలా తయారయ్యే? రే, నాకు మళ్ళీ పాత రోజులు చూడాలనిపిస్తుంది. అంతా కలిసి సంతోషంగా ఉండడం చూడాలనిపిస్తుంది. నెరవేరుతుందంటావా? తప్పకుండా అమ్మా. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోతున్న మనకు దారి కనపడుతుంది. నాకు హోప్ ఉంది. మళ్ళీ మనం సంతోషంగా ఉంటాం. వజ్రపాటి కుటుంబం కళకళలాడుతూ ఉంటూ నువ్వు చూస్తావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సూర్య. ఫ్రెండ్, నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను. అన్నిటినీ తట్టుకొని నిలబడే నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా సాముదినా? ఫ్రెండ్, ఇందుకోసమేనా కష్టపడి సైరాబానుల ఆఫీస్కి ఎంటర్ అయింది? ఆఫీస్లో సామాన్య మనుషులెవరో తెలుసుకోవాలి అన్నావు. మరి తెలుసుకుంటేనే కదా తల దించుకున్న చోట తలెత్తుకోగలవు. అన్నయ్య నీ తప్పేమీ లేదని అర్థం చేసుకోవాలన్నా, తిరిగి మీరు తొందరగా ఒకటవ్వాలన్నా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెండ్. వెళ్తాను చంద్ర. వెళ్ళాలి సాముదినా. అప్పుడే మీ అన్నయ్య నన్ను బయటికి తీసుకెళ్లి పుల్లేసుకొని పెట్టి రౌడీలను కొట్టగలడు. అమ్మయ్య, నువ్వు ఇప్పటికి నవ్వావు. పద్మదినా, ఏంటి నువ్వు? ఏంటమ్మా, మా ఆయన రౌడీలను కొట్టలేడనా ఏంటి? పద్మదినా, ఇంక చాలా ఆపు. సరేలే, నువ్వు రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్ళాలి కదా. రా, రా, రా. అరే, We are expecting good quality from your side. So we have to work more days. ఏంటి, నేను విసిరింది ఇక్కడికి వచ్చి పడిందా? కరెక్ట్ టైంకే కనబడింది. యూస్ చేస్తా. సైరా, సార్. వస్తున్నావా? ఇక్కడ ఏదో పర్స్ ఉంది సార్. పర్స్ ఉంది సార్. సార్, ఇది దీపు మేడం పర్స్ లానే ఉంది చూడండి. యా, దీపుదే. ఇక్కడ పడేసుకుని బయటంతా వెతుకుందనమాట. సార్, దీపు గారు పోలీస్ ఆఫీసరా సార్? భలే ఉన్నారు సార్ ఆ ఫోటోలో. సార్, ఇదిగో ఇక్కడ ఇంకో ఫోటో కూడా ఉంది సార్. సార్, ఆ ఫోటో ఎవరిది? నాదే. ఓహో, మీ చిన్నప్పటి ఫోటోనా? సార్, ఆ వెనకాల ఐ లవ్ యూ అని రాసింది సార్. పాపం ఎక్కడ పడిపోయిందో తెలియక కన్ఫ్యూజన్లో ఉంది. దొరికింది కదా, ఇచ్చేస్తాను. ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తాను.
సార్ Huh? ఆవిడ మీ గర్ల్ ఫ్రెండా? కాదు కాదు, జస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓహో, మరి ఐ లవ్ యూ అని రాసింది సార్. అది